లక్ష్మిని. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. మీడియం సైజు మామిడికాయలు నేను ఒక 2 తీసుకున్నానండి. మంచిగా ఆవకాయ ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఆ ముక్కలు కట్ చేసుకున్నాక వాటికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం ఆ ముక్కలకి సరిపడా కారం కూడా వేసుకున్నానండి. ఉప్పు కారం వేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే మామూలుగా ఏ పచ్చడి పెట్టినా కూడా స్టాక్ ఉంటుందని చెప్పి కొంచెం ఆవపిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి అన్నీ నేను వేరువేరుగా ఇట్లా కలిపి వేంపి పౌడర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా రెడీగా ఉందనుకోండి, ఏ పచ్చడిలోకైనా వేసుకోవడానికి అన్నీ రెడీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏం వేసానంటే జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవపిండి వేసాను. ప్లస్ ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చివి వేంపకుండా మిక్సీ పట్టుకున్నానండి. వెల్లిపాయ ముద్ద, పచ్చి వెల్లిపాయ ముద్ద ఇవన్నీ తీసుకొని సరిపడా అన్ని ముక్కలకి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్నీ మంచిగా ఈ మిశ్రమం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్నాక ఈరోజు కలుపుకున్నాం అనుకోండి, మార్నింగ్ కొంచెం మామిడికాయ ముక్కలో పులుపు వచ్చి కొంచెం ఉప్పు కారాలు మార్నింగ్ తెలుస్తాయండి. నేను అందాదా వేస్తానండి, కొలత ప్రకారం ఏమి వేయను. మనం ముక్కల్ని బట్టి తెలిసిపోతుంది ఏవి ఎంత వేస్తే సరిపోతుందా అని. ఏమన్నా కొంచెం మార్నింగ్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను బల్క్గా పెట్టకుండా ఒక 2-3 కాయలు పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. బాగా స్టాక్ ఉందంటే కొంచెం టేస్ట్ మారుతుంది. ఇందులో నేను ఏం చేస్తానంటే నూనె కాగబెట్టిపోయానండి, పచ్చి నూనె పోస్తాను. పచ్చి నూనె పోస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేంపిన కాగబెట్టిన నూనె కాకుండా పచ్చి నూనె పోస్తాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఈ స్టైల్లో పచ్చడి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 2-3 కాయలు ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. ఇలానే దోసకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి. మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో దోసకాయ పచ్చడి కూడా ఎలా పెట్టుకోవాలనేది నేను నా స్టైల్లో నేను చూపెడతానండి. మీరు చూడండి, ఇలా బాగా ముక్కకంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఒక పూట అట్లా ఇచ్చి పెడితే మార్నింగ్ వరకు సెట్ అవుతుంది. ఏదైనా ఒక 4 అవర్స్ అట్లా చాలు. ఈరోజు పెట్టామనుకోండి, రేపు టేస్ట్ తెలిసిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.